తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య జాతీయ జెండాను ఆవిష్కరించగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ ఎస్కే బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారని, వారి త్యాగాల వల్లే నేడు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా మనమందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి మున్సిపల్ కార్పొరేషన్ అద్భుతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. శ్రీవారు నిలయమైన తిరుపతికి రోజుకు 50 నుండి 60 వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారని, వారికి మెరుగైన సేవలు అందించడం మన కర్తవ్యం అన్నారు. నగరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా భక్తులు చెత్త వేస్తుంటారని, ఇలాంటి పరిస్థితిలో పనిచేయడం ఒక సవాల్ అన్నారు. అయినా ఎంతో చక్కగా పనిచేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా తిరుపతి నగర ప్రాశస్త్యం దశ దిశలా చాటేలా అందరూ పనిచేయాలని తెలిపారు. ఉద్యోగులు ఒకరినొకరు సమన్వయం చేసుకొని చక్కగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, డిఈలు, ఏసీపీలు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. 3 years ఈ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఆర్టికల్స్ ఉండాలి, రైట్స్ ఉండాలి, డ్యూటీస్ ఉండాలి అని 3 years డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో దీన్ని డిస్కస్ చేసి దీని ఎఫెక్ట్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో అందరం మనం చదువుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ అంటే ఏంటి అనేది మనము అందరం కూడా చిన్నప్పుడు చదువుకుంటాం. బట్ స్టిల్ మనకి ఏవైతే హక్కులు ఉంటాయో వాటితో పాటు మనం అడ్మినిస్ట్రేషన్లో ఉండి మనం పబ్లిక్ సర్వీస్లో ఉంటే మనకి డ్యూటీస్, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో 7 మంది సభ్యులతో ఆ కమిటీ మన రాజ్యాంగాన్ని రూపొందించడం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వంగా ఉన్నటువంటి రాజ్యాంగం మన భారతదేశానికి. కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానత్వం, స్వేచ్ఛను, హక్కులను కల్పించిన గొప్ప రాజ్యాంగం మనది. హక్కులే కాకుండా ప్రతి పౌరునికి కూడా బాధ్యతలు కూడా రూపొందించారు మన రాజ్యాంగంలో. 2 సంవత్సరాల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. ఎన్నో పథకాలు కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రశంసా పత్రాలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగులు కూడా అంకిత భావంతో మన మున్సిపల్ కార్పొరేషన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఇది మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలసిన నిలయం తిరుపతి తిరుమల. దీనికి ప్రతిరోజు భక్తులు 60,000 లక్ష మంది, 70,000 నుంచి భక్తులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.